హాయ్ అండి. హలో. ఈరోజు అయితే మనం నారపల్లిలో ఉన్నాము. నారపల్లిలో ఒక వెంచర్లో వచ్చేసి మనకు 2 BHK హౌస్ అనేది సేల్లోకి వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకు 170 స్క్వేర్ యార్డ్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి మీరు హౌస్ డీటెయిల్స్ అనే ఫుల్గా చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి మన లొకేషన్ హైలైట్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మన లొకేషన్ హైలైట్స్ వచ్చేసి ఒకసారి మనకి వరంగల్ హైవే నుంచి 2.5 కిలోమీటర్స్లో అయితే ఉంటుందండి. ఈ వెంచర్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. అది మెయిన్ కొరముల వెళ్ళే రోడ్ అనమాట. నారపల్లి నుంచి కొరముల వెళ్ళే రోడ్లో అయితే ఈ వెంచర్ ఉంటుందన్నమాట. మనకి 100 ఫీట్ రోడ్ ఫేజింగ్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి మనకి ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 40 ఫీట్ 30 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి. చూడండి వెంచర్ మొత్తం ఒకసారి చూసేయండి మీరు. ఆల్రెడీ హౌసెస్ అయితే చాలా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. చుట్టూ సరౌండింగ్స్లో మనకి 2 కిలోమీటర్స్ నియర్ బైలో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయి. అండ్ నిహాక్ ఇంటర్నేషనల్, రోటర్డామ్, ఇలా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి అనురాగ్ యూనివర్సిటీ అండి. అనురాగ్ యూనివర్సిటీకి 1 కిలోమీటర్ నియర్ బై అయితే ఉంటుందన్నమాట. ఒకసారి జూమ్ అవుట్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఈ చుట్టూ చాలా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. ఈ వెంచర్ వచ్చేసి మనకి 22 ఏకర్స్లో అయితే ఉందండి. మనకి నియర్ బై ఓఆర్ఆర్ నుంచి కూడా 2 కిలోమీటర్స్లో ఉంటుందన్నమాట ఈ వెంచర్ వచ్చేసి. చూసేయండి లొకేషన్ ఒకసారి. మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని సరౌండింగ్స్లో 2 to 3 కిలోమీటర్స్ సరౌండింగ్స్లోనే ఉన్నాయన్నమాట. సో మనం నెక్స్ట్ వచ్చేసి హౌస్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏరియా అండి మనకి ఒక కార్ అయితే స్పేషియస్గా పడుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకు ఫ్లోర్ అయితే గ్రానైట్ ఫినిషింగ్తో ఇచ్చేసారు. మనకి హౌస్ ఎలివేషన్ చూసుకున్నట్టయితే చూడండి మొత్తం టైల్స్తో అయితే డెకరేషన్ చేశారు. వైట్ టైల్స్తో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు పార్కింగ్ ఏరియాలో. కాకపోతే ఇంకా పెయింట్ వర్క్ అనేది ఫినిషింగ్ ఉందన్నమాట. కస్టమర్ చాయిస్కి వదిలేశారు. సో ఇది మన ఎంట్రన్స్ అనమాట మనకి హౌస్కి. ఇది వచ్చేసి మనకి టేక్వుడ్తో అయితే ఇచ్చేస్తారు. చౌకోట్స్ అండ్ డోర్స్, మనకి విండోస్ కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా. సో మనం అయితే హౌస్లోకి ఎంట్రీ అవుదాము. ఇక్కడ వచ్చేసి హాల్ అనమాట. ఇది వచ్చేసి ఇంత స్పేషియస్గా ఉంది కదా హాల్ వచ్చేసి మనకి. అక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఈ టాప్ అయితే ఇక్కడ వచ్చేసి మనకి గ్రానైట్తో అయితే ఇచ్చేసారండి మంచిగా. ఇక్కడ సెల్ఫ్స్, ఇటు సైడ్ కూడా సెల్ఫ్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి హాల్లో ఫాల్ సీలింగ్ అయితే చూసేయండి, చాలా బాగుంది ఈ డిజైన్ అయితే. మనకు వచ్చేసి హౌస్ మొత్తం వుడెన్ విండోస్ అయితే ఇచ్చారండి. అంటే నార్మల్గా యూపీవీసీ విండోస్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు. కాకపోతే ఈ బిల్డర్ వచ్చేసి మనకి వుడెన్ విండోస్ ఇచ్చారు. సెక్యూరిటీ పరంగా వుడెన్ విండోస్ అయితే చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాము. చూసేయండి ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి సెల్ఫ్స్ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేసి మన కబోర్డ్ ఏరియా అనమాట. ఇక్కడ కూడా మనకు బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఫ్లవర్ డిజైన్లో ఇచ్చారు, చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది ఏంటంటే పెయింటింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉందన్నమాట. అది కస్టమర్ చాయిస్ కోసం అని అలా వదిలేశారు బిల్డరు. ఇక్కడ వచ్చేసి విండోస్ అయితే ఉన్నాయి, ప్రాపర్ వెంటిలేషన్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి వాష్రూమ్ చూసేయండి, వెస్ట్రన్ వాష్రూమ్ అనమాట. మనకు టైల్స్ అయితే బాగుంది డిజైన్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇక్కడ ఇండియన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ప్రస్తుతానికి ఇది లాక్లో ఉంది, సేమ్ అంతే సైజులో ఉంటుంది. మనకి కింగ్ సైజ్ బెడ్ పెట్టంగా కూడా చాలా స్పేస్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం డైనింగ్ ఏరియాలోకి వెళ్ళిపోదాము. హాల్లోనే పార్టీషన్ చేసి అయితే మనకి డైనింగ్ ఏరియా అనేది ఇచ్చారండి. సో అలాగే మనకి హాల్ నుంచి బయటకి ఒక డోర్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి. చూడండి డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ అనేది ఏరియా వచ్చింది. సో ఇక్కడ మనకైతే చాలా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మన క్రాకరీ అంతా చాలా బాగా సెట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అనేది అయితే ఇచ్చారండి. మనకి విండో కూడా ఇచ్చారు ఇక్కడ డైనింగ్ ఏరియాలో. నెక్స్ట్ వచ్చేసి మనకి పూజ రూమ్ అండి. పూజ రూమ్ కూడా 2 మెంబర్స్ అనేది చాలా స్పేషియస్గా కూర్చొని పూజ చేసుకోవచ్చు. మనకు పూజ రూమ్లో కూడా విండో అయితే ఇచ్చారండి. ఒకసారి పూజ రూమ్ చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి కిచెన్. ఇది వచ్చేసి మొత్తం టాప్ వచ్చేసి ఎల్ షేప్లో ఉందన్నమాట. ఇది కూడా గ్రానైట్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ కూడా వుడెన్ విండోస్ అయితే ఇచ్చారనమాట. సో ఇది చూసేయండి సెల్ఫ్స్ ఇచ్చారు, చాలా బాగున్నాయి స్పేషియస్గా. చాలా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు, చాలా ఐటమ్స్ అనేది పెట్టుకోవడానికి మనకు యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మన కిచెన్ నుంచి బయటకు అయితే డోర్ ఇచ్చారండి.
ఈ డైనింగ్ ఏరియా నుంచి అయితే మనకు బ్యాక్ సైడ్ డోర్ అయితే ఉందన్నమాట. సో మనం ఈ డోర్ నుంచి వెళ్తే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి 3 సైడ్స్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు ఈ హౌస్కి. మనకు వచ్చేసి సెట్ బ్యాక్లో కూడా మనకు గ్రానైట్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారు ఫ్లోర్ అనేది. ఇక్కడ వచ్చేసి మనకు బోర్ అండ్ సంప్ అయితే ఇక్కడ గలీలో ఇచ్చారనమాట. సో ఒకసారి సెట్ బ్యాక్ అయితే చూసేయండి. ఇది వచ్చేసి మనకు స్టెప్స్ అండి. స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ది వచ్చింది అనమాట. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కూడా వాష్ ఏరియా ఇచ్చారు అండ్ అలాగే వాష్రూమ్ అయితే ఇచ్చారు, ఇండియన్ వాష్రూమ్. చూసేయండి ఒకసారి. 2 సైడ్స్ వాష్ ఏరియా అనేది వచ్చిందనమాట. చూసారు కదండి హౌస్ మొత్తం. ఇది వచ్చేసి మనకి 170 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేజింగ్ హౌస్ అనమాట. ఇది వచ్చేసి మనకి నారపల్లి ఎక్స్ రోడ్ నుంచి కొరమల వెళ్ళే రోడ్లో అయితే ఉంటుంది. 100 ఫీట్ ఫేజింగ్ ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి చుట్టూ సరౌండింగ్స్ అనే హౌసెస్ ఉన్నాయి. మంచి లొకేషన్, ప్రైమ్ లొకేషన్లో ఉందన్నమాట హౌస్ వచ్చేసి. దీనికి గాను వీళ్ళు కోడ్ చేసిన ప్రైస్ వచ్చేసి 85 lakhs అండి. ఇది నెగోషియబుల్ ఉంటుంది. మనకి ఏ బ్యాంక్ నుంచి అయినా 80% లోన్ అయితే అవైలబుల్ ఉంటుందండి. ఈ హౌస్ కనుక ఎవరికైనా నచ్చితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫుల్ డీటెయిల్స్ కోసం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.